దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మనందరం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. దైవ సన్నిధిని రోజు మనల్ని సమకూర్చినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన మహోన్నతుడు. కనుక మనమందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ఆయన శక్తిమంతుడు, మన జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. ఈ శిలువ ధ్యానాల్లో ఈ చల్లని సాయంకాల సమయంలో మన ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు అని మనం రెండు చేతులు ఎత్తి ఆయన ఆరాధించి, ప్రభువా నా జీవితంలో నాయన ఇంకా నేను కోరుకుంటున్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన ఆశను తీర్చేవాడుగా ఉన్నాడు, మన బాధను పోగొట్టేవాడుగా ఉన్నాడు. ఆయన సిలువలో ఉన్నప్పుడు మన జీవితాన్ని బాగు చేసిన దేవుడు, మన పాపాలను క్షమించినటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం, ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం, కురుకుని వాడానికి స్తోత్రం, నిద్రపోని వాడా నీకు స్తోత్రం, నా కొండానికి స్తోత్రం, నా కోటానికి స్తోత్రం, నా ఆశ్రయమానికి స్తోత్రం. హల్లెలూయా. వర్ణించలేను సిలువను, వివరించలేను ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను ప్రేమ. నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే, నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే. పరమును విడిచితివి, లోకానికి నీవు వచ్చితివి, యేసయ్యా శుద్ధునిగా నా కొరకై ప్రాణాన్ని ఇచ్చితివి. పరమును విడిచితివి, లోకానికి నీవు వచ్చితివి, యేసయ్యా శుద్ధునిగా నా కొరకై ప్రాణాన్ని ఇచ్చితివి. వర్ణించలేను సిలువను, వివరించలేను ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను ప్రేమ. నా దాహము తీర్చగా నీ జీవ జలధారలు, నా దాహము తీర్చగా నీ జీవ జలధారలు. ఆ కల్వరి నుండి శ్రయించగా